నమస్తే న్యూస్ 9 టుడే కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా అనకాపల్లి విచ్చేసిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు ఘన స్వాగతం పలికిన హస్తం నేతలు. కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సభలో అల్లూరి జిల్లా పాయకరావుపేట నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన షర్మిల. ఉభయ గోదావరి జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా కాకినాడ జిల్లా తుని మండలంకు విచ్చేసిన చంద్రబాబు సతీమణి. తేటగుంటలో బాబు అక్రమ అరెస్టుకు కలత చెంది మృతి చెందిన కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సహాయం చేసిన భువనేశ్వరి. రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యానికి జగన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత. కొండూరు మండలం వెలగలేరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించిన కృష్ణప్రసాద్. అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సభలో అల్లూరి జిల్లా చెందిన నాయకులు పాయకరావుపేట నాయకులు షర్మిల సమక్షంలో పార్టీలో కండువా కప్పి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ రావాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా అది కాంగ్రెస్ పార్టీతో అధికారం వస్తే సాధ్యమవుతుంది. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కాకుండా వాళ్ల సుప్రయోజనాల కోసం పనిచేసుకుంటున్నారు. తెలుగుదేశం పాలనలో, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ పాలనలో 5 సంవత్సరాలు ఇరువురు జరిగిన ప్రజలకు జరిగిన మేలు ఏం జరిగిందని ప్రశ్నించారు. ఈ సభలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడిలా కాకుండా ఒక సైనికుడిలా పనిచేయాలని, రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని కోరారు. అందుకే గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీడీపీ అయినా, ఇప్పుడు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న వైసీపీ అయినా, ఈ 2 పార్టీలు బీజేపీకి లొంగిపోయాయి, బీజేపీకి బానిసలుగా మారాయి. నిజానికి మన రాష్ట్ర ప్రజలు ఒక్కటంటే ఒక్క సీటు కూడా బీజేపీకి ఇవ్వలేదు, ఒక్క ఎంపీని గెలిపించలేదు, ఒక్క బీజేపీ ఎమ్మెల్యేని కూడా గెలిపించలేదు. అయినా కూడా ఈరోజు మన రాష్ట్రంలో రాజ్యం ఏలుతున్నది బీజేపీ పార్టీ. ఇది అందరూ ఎంపీలకు రాజీనామాలు చేశారు. నేను వైసీపీ ఎంపీలైనా, టీడీపీ ఎంపీలైనా ముగ్గురుగా అందరూ రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎలా స్పెషల్ స్టేటస్ ఇయ్యదో చూద్దాము అన్నది. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే స్పెషల్ స్టేటస్ గురించి కొట్లాడతారు జగనన్న అనుకుంటే, ఒక్కసారి కూడా జగనన్న గారు మళ్ళీ స్పెషల్ స్టేటస్ మూసే ఎక్కలేదు. ఒక్కసారి కూడా స్పెషల్ స్టేటస్ గురించి ఉద్యమం చేయలేదు. ఒక్క నిజమైన ఉద్యమం. రాక్షసి అంతమొందించి రామరాజ్యం తీసుకురావడానికి కృషి చేస్తున్న ప్రజాపాలకుడు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ మనోవేదనతో మృతి చెందిన కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. ఉపయోగ గోదావరి జిల్లాల తన 3 రోజుల పర్యటనలో భాగంగా కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట గ్రామంలో బాధిత కుటుంబాలను కలిసి ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిబద్ధత కలిగిన నాయకుడిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు కేసులో ఇరికించి అక్రమంగా అరెస్టు చేసిందని, ఎప్పుడూ న్యాయమే గెలుస్తుందన్న తమ పోరాటం నిజమైందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల కోసం నిద్రాహారాలు మాని అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యనమల దివ్య, రాష్ట్ర ప్రచార కమిటీ నాయకులు యనమల కృష్ణుడు, పోల్నాటి శేషగిరిరావు, ఇనుగంటి సత్యనారాయణ, సుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం వెలగలేరు గ్రామంలో 1,82,00,000 వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని వైసీపీ నాయకులతో ఆకలసి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ చిన్న ఫ్యాన్ బహుమతిగా ఇస్తేనే దానిపై మన పేరు రాసుకుంటున్న రోజుల్లో మనం ఉన్నామని, ఒకప్పుడు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన చనమోలు వెంకట్రావు ఈ ప్రభుత్వ ఆసుపత్రి కోసం అప్పట్లోనే 2 ఎకరాల భూమి ఇచ్చారని వారిని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం 100% ప్రజలకు అందుతుంది, కానీ అభివృద్ధి మాత్రం అందించలేకపోతున్నందుకు బాధపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నెల్లూరు లీలా శ్రీనివాసరావు, ఎంపీపీ లక్ష్మి, గ్రామ సర్పంచ్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇన్ని దశాబ్దాల పాటు సేవలు అందించి మళ్ళీ నూతన బిల్డింగ్ సముదాయం దానికి పాత బిల్డింగ్కి వయసు దానికి పనికి ఉపయోగం లేనందువల్ల కొత్త బ్లాక్ కట్టి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవటం నిజంగా సంతోషం. వారికి ఇవాళ రేపు ఏదైనా దేవాలయంలోనో లేకపోతే కమ్యూనిటీ హాల్లోనో ఒక ఫ్యాన్ ఇస్తే ఆ ఫ్యాన్ మీద 3 రెక్కల మీద పేర్లు రాసుకునే రోజుల్లో మళ్ళీ రాసిన తర్వాత ఆ ఫ్యాన్ వేస్తే పేరు చూడటానికి కూడా కనపడకుండా తిరుగుతుందేమని ఫ్యాన్ కూడా తిరగకుండా చేసే ఈ రోజుల్లో ఈ గ్రామం నడిబొడ్లో 2 ఎకరాల భూమి చిరుమల వెంకట్రావు గారి పెద్దలు ఈ ఆసుపత్రి నిర్మాణానికి ఆ రోజుల్లో ఇచ్చిన మహానుభావుడు పెద్ద ఆయన తలుచుకోకుండా. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ పరిధిలో వివిధ వార్డుల నందు నిర్మించ తలపెట్టిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం ఉత్సాహవంతంగా సాగింది. బుధవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజ్, స్థానిక కార్పొరేటర్ ముమ్మల దేవుడితో కలిసి హాజరై సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఎమ్మెల్యేని కలిసి స్థానికంగా ఉన్న సమస్యలను విన్నవించుకున్నారు. అనంతరం అదీప్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి లక్ష్యంగా వైసీపీ సర్కారు పనిచేస్తుందని, ఈ విధానంలో తమపై స్థానిక టీడీపీ కార్పొరేటర్లు కావాలనే రాజకీయ లబ్ధి కోసం బురద జల్లాలని చూస్తున్నారని ఆరోపించారు. వారు ఎన్ని విధాలుగా యత్నించినప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారం దృష్ట్యా సర్దుకుపోతున్నామని తెలిపారు. అయితే ఇదిలా ఉండగా దీనికి ముందు 97వ వార్డు పరిధిలో స్థానిక కార్పొరేటర్ సేనాపతి వసంత శంకరరావు ఎమ్మెల్యే కన్నా ముందుగా శంకుస్థాపన పూజలు నిర్వహించి అభివృద్ధి పనులకు రాజకీయ రంగు పులమాలనుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా సప్తగిరి కాలనీ వాసులు మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ సమస్యల పరిష్కారం ఎమ్మెల్యే చొరవతోనే అవుతున్నాయని, గెలిచిన తర్వాత కార్పొరేటర్ ఒకసారి కూడా తమ వద్దకు రాలేదని, నేడు మాత్రం ఈ గందరగోళం సృష్టించారని తెలిపారు. ప్రధానమైనటువంటి రోడ్స్ అన్నీ కూడా ఈరోజు మనం పొలగానపాలెం రోడ్డు తీసుకున్నా, చినముసలివాడ రోడ్డు తీసుకున్నా, సుజాత నగర్ మెయిన్ రోడ్డు తీసుకున్నా, ఇవాళ ఇప్పుడు చేస్తున్నటువంటి ఇది కానీ జ్యోతినగర్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి మెయిన్ అప్రోచ్ రోడ్స్ అన్నీ కూడా ఇవాళ మన ప్రభుత్వంలోనే ఇవాళ మరి గౌరవ కార్పొరేటర్ గారు, మరి వార్డు వరకు గౌరవ కార్పొరేటర్ గారు మొమ్మన్ దేవుడి గారు, అదే రకంగా అందరి సహాయ సహకారాలతో మరి వీటిని కూడా పూర్తి చేసుకోగలుగుతున్నాం. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఈ ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధి రెండు కూడా 2 కళ్ళుగా పనిచేస్తుంది. ఇటువంటి ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ముఖ్యంగా అందరం కూడా ప్రజలతో గ్రామాలు గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందాయని, ఈ వైసీపీ పాలనలో పిఠాపురం నియోజకవర్గంలో గ్రామాలన్నీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. గొల్లప్రోలు మండలం తాడిపర్తి గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమం చేపట్టారు. ముందుగా గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేంద్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ జన్మదిన కేక్ను కట్ చేశారు. అనంతరం తాడిపర్తి గ్రామంలో ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గ్రామానికి చేసిన అభివృద్ధిని వివరిస్తూ మాజీ ఎమ్మెల్యే వర్మ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్, విశ్వనాథుల సుబ్బరామకృష్ణ, చిట్టూరి సుబ్బారావు, ఉలవకాయల దేవేంద్రుడు, మల్లిపూడి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. లోకేష్ గారి జన్మదిన కార్యక్రమాలు తాడిపర్తి గ్రామంలో వైభవంగా ప్రజల మధ్యన జరిగాయి. ఆయన నిండు నూరేళ్లు ఉండాలని, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఆయన త్యాగం ఏదైతే చేశారో పాదయాత్ర 3000 కిలోమీటర్లు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంది.
అలాగే ప్రజల యొక్క సమస్యలు కూడా ఆయన గుండెల్లో ఉన్నాయి. రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజా సమస్యలన్నీ పరిష్కరించే నాయకులు. ఎల్ఐసి ఏజెంట్లు ప్రొటెక్షన్ డే. రావులపాలెం ఎల్ఐసి ఏజెంట్లు అసోసియేషన్ సర్వసభ్య సమావేశం స్థానిక పారా సంస్థ ప్రాంగణంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి రాజమండ్రి డివిజనల్ కౌన్సిల్ అధ్యక్షుడు రావురి మాధవరావు, ప్రధాన కార్యదర్శి నాగబాబు, కోశాధికారి రెడ్డమ్మ ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ సందర్భంగా ఏజెంట్ ప్రొటెక్షన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి ఏజెంట్లందరికీ అభినందనలు తెలియజేశారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా నాయుడు వెంకట్రావు, కోశాధికారిగా కంచర్ల సామమూర్తి, గౌరవ అధ్యక్షుడిగా చింతం శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడిగా జిఆర్ఎల్ నారాయణ, జాయింట్ సెక్రటరీగా అడబాల వెంకటకృష్ణారావు, సహాయ కోశాధికారిగా సోరంపూడి శ్రీనివాసరావు, ఈసీ మెంబర్లుగా పెరవల్లి వెంకటేశ్వరరావు, చెర్ల వెంకటరెడ్డి, కడియాల మణిబాబు, కర్రెళ్ల ప్రసాద్, కె నాగరాజు, రాయుడు, రవికుమార్ అధిక సంఖ్యలో ఏజెంట్లు పాల్గొన్నారు. సబ్జెక్ట్ అంతా కూడా సార్ట్ చేసి చెప్పాలి కాబట్టి చెప్పలేదు. అయితే రావులపాలెం బ్రాంచ్ ని ఈ విధంగా ఇంత ప్రతిష్టాత్మకంగా ఫైనాన్షియల్ పొజిషన్ లో పెట్టిన సీనియర్ నాయకులు, ఏజెంట్ అందరూ కూడా ముందర డివిజన్ కౌన్సిల్ నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఏంటి అంటే డివిజన్ లో 20 బ్రాంచ్లు ఉన్నాయి. అనకాపల్లిలో నరసింగరావుపేట ఎంవీఆర్ స్వగృహం నందు ప్రముఖ వ్యాపారవేత్త, ఎంవీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు 108 రోజులు భవానీ దీక్ష వేసుకున్నారు. అందులో భాగంగానే ముత్యాల వెంకటేశ్వరరావు, సూర్యకుమారి దంపతులు మరియు వారి తనయుడు ముత్యాల రాజేష్, రమ్య దంపతులు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి పూజా కార్యక్రమం నిర్వహించారు. ముందుగా వినాయకుని పూజ మొదలుపెట్టి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, లలిత, త్రిపుర సుందరి సర్వదేవత ప్రీత్యర్థం 1,00,000 కుంకుమ పూజలు ఇరువురు దంపతులు మరియు సామూహికంగా మహిళలచే పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ముత్యాల సతీష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు మరియు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఎంవీఆర్ యువసేన సభ్యులు, సంజు టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థ ప్రసాద సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం లక్ష్మీ మనపగామిని శ్రీ దుర్గా మహాభట్టారగా దేవతాయే నమః. మీ దగ్గర తమలపాకు ఉంది కదా, ఆ తమలపాకుతో ఒకసారి మహాసరస్వతి శ్రీ దుర్గా మహాభట్టారగాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. మాటను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తూ వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ ఆసరా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకి బాసటగా మన జగనన్న ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తుందని శాసనసభ్యురాలు రెడ్డి శాంతి అన్నారు. జగనన్న ప్రభుత్వం జనవరి 23 నుండి 2 వారాల పాటు జరిగే ఆసరా కార్యక్రమానికి అనంతపురం జిల్లా ఉరవకొండలో నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. నేడు అందిస్తున్న ఆసరా లబ్ధితో ఈ 56 నెలల కాలంలో వివిధ వర్గాల ప్రజలకు నేరుగా డీబీటీ ద్వారా అందించిన లబ్ధి 2.50 లక్షల కోట్లు దాటింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాతపట్నం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణం నందు మండల మహిళా సమాఖ్య పాతపట్నం వారి ఏర్పాటు చేసిన పాతపట్నం మండల స్థాయి వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రెడ్డి శాంతి, టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కుమార్తో కలిసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డి డ్వాక్రా మహిళలతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల వెలుగు ఏపీఎంలు, వెలుగు సిసిలు, వెలుగు సిబ్బంది, ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, చైర్మన్, మండల కన్వీనర్లు, గృహ సారథులు, మహిళా సంఘ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలో 28 పైన రాష్ట్రాలు ఉన్నాయి, 8-9 పైన కేంద్ర పాలిత ప్రభుత్వాలు ఉన్నాయి, మరి 140 కోట్ల మంది ప్రజానీకం ఉన్నారు. మరి ఈ రోజు ఇన్ని ఎంతమంది ప్రజల్లో కూడా ఆంధ్రప్రదేశ్ మహిళ
మరి ఎలా సాధ్యమైంది? మరి ఈ విషయం ఏ విధంగా కార్యాచరణలోకి వచ్చింది? మహిళలకు ఈ విధమైనటువంటి అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం గండ్రేడు గ్రామంలో వైసీపీ నాయకులు అనుసూరి సూర్య భాస్కర్రావు, వైసీపీ గ్రామ కన్వీనర్ పిల్లి భాస్కర్రావు, వైసీపీ మండల పార్టీ కార్యదర్శి పెంకే ఏకాశి, వైస్ ప్రెసిడెంట్ కర్రి శ్రీను, ఎంపీటీసీ గుత్తుల శివకుమార్, గుత్తుల సాంబమూర్తి మరియు దాదాపు 300 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, టీడీపీ కోఆర్డినేటర్ మందలపు రవికుమార్, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి, అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, అనపర్తి నియోజకవర్గం పరిశీలకులు మోకా ఆనంద్ సాగర్. ఈ కార్యక్రమంలో ఆర్ నాగు, పాఠంశెట్టి కాశీరాణి, సానా శ్రీను, సింగినేడి దత్తుడు, జుత్తుక సూర్యకుమారి, అనపర్తి నియోజకవర్గ టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గండ్రేడు గ్రామంలో దాదాపు 300 మంది బీసీ సోదరులు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో జాయినింగ్స్లో కూడా ఒక కొత్త సంస్కృతికి తెరతీయడం జరిగింది. ఇక్కడ వైసీపీ కార్యకర్తలు గ్రామాలకి గ్రామాలే తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంది. ఈ వరవడి మొదటిగా రంగాపురం గ్రామంలో మొదలైంది. రంగాపురం అయిన తర్వాత రామేశ్వరం గ్రామంలో జరిగింది. ఇవాళ గండ్రేడు గ్రామంలో జరగబోతా ఉంది. ఇంకా కొద్ది రోజుల్లో 4 మండలాల్లో అనేక గ్రామాల్లో ఇవాళ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కాకినాడ నగరంలో 11, 12, 13 వార్డులో కేంద్రం ప్రభుత్వం ప్రధాని మోదీజీ సంకల్పించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా రావడం జరిగిందని, దీని ద్వారా కేంద్ర సంక్షేమ పథకాలు అధికారుల ద్వారా ప్రతి వార్డు ప్రజలకు వివరించడం, లబ్ధి పొందిని వారికి తక్షణమే అమలు చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కహలనాథులు అన్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ అధికారులు, వివిధ క్షేత్ర అధికారులు, వికసిత్ భారత జిల్లా కన్వీనర్ రంభల వెంకటేశ్వరరావు, బీజేపీ నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ, కో కన్వీనర్ కొండేటి గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోకిలిగడ్డ గంగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాలకొండయ్య, తుమ్మల పద్మజ, మండల అధ్యక్షులు శేఖర్, విజయలక్ష్మి, రాణి పాల్గొన్నారు. సంబంధించినటువంటి వైద్య సదుపాయాలు పిహెచ్ సెంటర్ లో ఉండేటటువంటి వాతావరణం వారికి అందుబాటులో ఉందని చెప్తున్నారు. సర్వశిక్ష అభియాన్ నుంచి స్కూల్ నిర్మాణాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఏదైతే పేదవారికి పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మాణం కావాలి, వారికి కావాల్సినటువంటి ఫుడ్ సెక్యూరిటీ కావాలి, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ నరేంద్ర మోడీ గారు చేస్తున్నారని వారే చెప్తున్నారు. మరొక పక్క స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నరేంద్ర మోడీ గారు కాకినాడకు ఒక వరం ఇచ్చారని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క అభివృద్ధి, కాకినాడ పరిశ్రమలతో డెవలప్ కావాలనేటువంటి ఆలోచనతోటి ప్రత్యేక వాదా బదులు వచ్చేటటువంటి 90% నిధులు కూడా ఆంధ్రప్రదేశ్ కి ప్రధానమంత్రి గారు అందుబాటులో పెట్టినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వాడుకోకుండా కారణంగా యువకులకు ఉద్యోగాలు అందుబాటులో లేకపోతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా యువతని, ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతుంది ఏంటంటే 90% నిధులు కేంద్రం ఇస్తుంది కాబట్టి పరిశ్రమలకి ప్రత్యేక హోదా రాలేదని ప్రజలకు చెప్పకుండా వచ్చిందన్న విషయం ప్రభుత్వం చెప్పి పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగాలు కల్పించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల తీరుపై క్షేత్రస్థాయిలో పర్యటించి కులగణన సర్వే ప్రక్రియ విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీపై ఆరా తీశారు. అనంతరం గరిబిడిలో పోలింగ్ కేంద్రం తనిఖీ చేశారు. గరిబిడి మండలం కోడూరు ఎంపీపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన 116, 117, 118 పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ నాగలక్ష్మి తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లోని వసతులను పరిశీలించారు. బిఎల్ఓలతో మాట్లాడారు. ఓటు కోసం కొత్త దరఖాస్తులు వస్తే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అర్హత ఉన్నవారికి ఓటు హక్కు కల్పించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా అన్ని వసతులతో పోలింగ్ బూత్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో చీపురుపల్లి ఆర్డీఓ బి శాంతకుమారి, తహసీల్దార్ తాటి గోవింద, ఇతర అధికారులు, సిబ్బంది, బిఎల్ఓలు పాల్గొన్నారు.
మూలపాడు గ్రామంలో జరిగిన జనసేన కార్యకర్త సమావేశంలో ఇబ్రహీంపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షులు పోలిశెట్టి తేజ జగన్ పై వైసీపీ పాలనపై మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో జనసేన కార్యకర్తల సమావేశం గ్రామ అధ్యక్షురాలు తుంగం కుమారి అధ్యక్షులు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు పోలిశెట్టి తేజ మాట్లాడుతూ టీడీపీ జనసేన పొత్తులో అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీలు 99% నెరవేర్చింది అనడం అభూత కల్పనని, మద్యం ఏరులై పారుతుందని, నిరుద్యోగం సమస్య ఎక్కడదక్కడే ఉందని, అప్పుల భారం పెరిగిందని ప్రభుత్వంపై జగన్ పై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు, జనసేన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు గనక మరి మనం గనక ఈ పొత్తుని గెలిపించుకోలేకపోతే నా ఉద్యోగం నేను చేసుకుంటా, నా వ్యాపారాలు నేను చేసుకుంటా, ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటాడు, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుంటారు, ఏదో చేసుకుంటారు. ఆగం అయిపోయేది మన బ్రతుకులే. దయచేసి మీరందరూ ఒక్కసారి ఆలోచించి మరి మీ ఓటు మరి జనసేన పార్టీకి కానీ లేదా టీడీపీకి పొత్తులో ఎవరికి ఇస్తే వాళ్ళకి వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నాను. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఎన్నో హామీలు ఇచ్చారు. మరి హామీలు 99% ఫినిష్ చేశాయని చెప్పంటున్నారు. మరి మొట్టమొదటి హామీ ఇందులో ఏంటంటే మద్యపాన నిషేధం అని చెప్పి ఒకటి పెట్టాడండి. మరి 2019 నుంచి ఇప్పటిదాకా మరి మద్యపానం నిషేధం చేసిన దాఖలు అయితే మరి ఇప్పుడైతే లేవు. అంతేకాకుండా ఈ జగన్ రెడ్డి తన సొంత బ్రాండ్లు అమ్ముకుంటా, దాంట్లో కల్తీలు చెప్పుకుంటా, దాంట్లో విషం చెప్పుకుంటా మరి ఎంతో మంది జీవితాలను నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి దొంగ హామీలు ఇచ్చి ఘనంగా జరిగిన హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా 427 ఉరుసు మహోత్సవాల్లో అక్కల రామ్మోహన్ రావు గాంధీ పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా 427వ ఉరుసు మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మైలవరం ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు గాంధీని సూఫీ మత గురువు అల్తాహ్ బాబా సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చెరుకుమల్లి సురేష్, అడపా శివ, ఎర్రంశెట్టి నాని, సాయి, సామల సుజాత, రమేష్, హేమంత్ మరియు కమిటీ సభ్యులు, మత పెద్దలు. జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ మారుమూల పోకలపాలెం గ్రామంలో శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని తొలగించి నూతన భవనం నిర్మించాలని సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. గ్రామాన్ని సందర్శించిన ఆయన అక్కడ నెలకొన్న సమస్యలను, ఆదివాసీ గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 35 మంది చిన్నారులు ఉన్నప్పటికీ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో బడికి పంపేందుకు తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రధానంగా పాఠశాలకు నూతన భవనం నిర్మించడంతో పాటు రహదారి, మంచినీటి సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరినట్లు అర్జున్ రెడ్డి తెలిపారు. పీవీటీజీ కోధు కులస్తులు అధికంగా ఉన్న బూదరాళ్ల మేజర్ పంచాయతీ పరిధి గ్రామాలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దృష్టికి శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం పరిస్థితిని తీసుకెళ్లిన ఫలితం లేకపోయిందని గ్రామస్తులు వాపోతున్నట్లు అర్జున్ రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి పాఠశాల భవనం మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అర్జున్ రెడ్డి, నేను సామాజిక సేవకుడిని. అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బూదరాల పంచాయతీ పోకలపాలెం గ్రామంలో ఉన్నాము. సో ఇక్కడ రాగానే పాఠశాల అయితే చూడడం జరిగింది. పాఠశాల పూర్తిగా శిథిలమై ఉంది. ఆ శిథిలమైన దాన్ని వీళ్ళు ఇలా మట్టితో రిపేర్ చేయడం జరిగింది. ఈ పాఠశాలలో 35 మంది పిల్లలు చదువుతున్నారని చెప్తున్నారు పిల్లల తల్లిదండ్రులు. అయితే ఆ 35 మంది పిల్లల్ని పాఠశాలకు పంపాలంటే భయం వేస్తుందని, ఎందుకంటే ఇది ఎప్పుడు కూలిపోతుందో తెలియదని వాళ్ళు చెప్తున్నారు. సో ఇది వరకు వైసీపీ ఎమ్మెల్యే కొట్టగులి భాగ్యలక్ష్మి గారు కూడా ఇక్కడ సందర్శించారు గడప గడప కార్యక్రమంలో. ఆ సందర్భంలో కూడా ఈ దుస్థితి యొక్క ఈ బాధని వాళ్ళని వ్యక్తపరచడం జరిగింది. ఆయన ఫలితం లేదని చెప్తున్నారు. సో బూదరాల పంచాయతీ అనేది మేజర్ పంచాయతీ. ఈ బూదరాల పంచాయతీలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా అనకాపల్లి విచ్చేసిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు ఘన స్వాగతం పలికిన హస్తం నేతలు. కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సభలో అల్లూరి జిల్లా పాయకరావుపేట నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన షర్మిల.
ఉభయ గోదావరి జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా కాకినాడ జిల్లా తుని మండలంకు విచ్చేసిన చంద్రబాబు సతీమణి. తేటగుంటలో బాబు అక్రమ అరెస్టుకు కలత చెంది మృతి చెందిన కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సహాయం చేసిన భువనేశ్వరి. రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యానికి జగన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత. కొండూరు మండలం వెలగలేరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించిన కృష్ణప్రసాద్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.